హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంది. మరియు నా ఫేస్ మీద ఫుల్ మచ్చలు. నా ఫేస్ ఎంత ట్యాన్ అయిపోయిందంటే అసలు ఆ ట్యాన్ కి రీజన్ ఏంటో తెలియట్లేదు. అండ్ ఆ రీజన్ తో నేను 10 మందిలోకి వెళ్ళడం మానేసి ఇంట్లోనే ఉంటున్నాను. అండ్ ఎన్నిసార్లు నా ముఖాన్ని అద్దంలో చూసుకుని ఎంత ఏడుస్తున్నానో అక్క ప్లీజ్ ఏదైనా రెమెడీస్ చెప్పండి. ఇలాంటి కామెంట్స్ చేసిన తర్వాత ఈ వీడియో చేయడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 టిప్స్ ఇన్స్టెంట్ గా ఇప్పుడు ఎలా ఉన్నా సరే, అంటే మీకు పెద్ద హెయిర్ ఉన్నా, మీకు హెయిర్ ఫాల్ ఉన్నా, థిన్ హెయిర్ ఉన్నా, లేకుంటే వైట్ హెయిర్ ఉన్నా, ముఖం నిండా మచ్చలున్నా, పిగ్మెంటేషన్ ఉన్నా, అన్నిటికీ ఈ 5 టిప్స్ వర్క్ అవుతాయి. మీరు ఎలాంటి స్కిన్ ప్రాబ్లం అయినా, హెయిర్ ప్రాబ్లం అయినా సరే ఫేస్ చేస్తూ ఉంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ గా అనిపిస్తుంది. తప్పకుండా చూడండి. మనకు ఓన్లీ హోమ్ రెమెడీసే కావాలి. తలకు అప్లై చేసుకోవడానికి కానీ, స్కిన్ కి, ఫేస్ కి అప్లై చేసుకోవడానికి కానీ అంటే మనకు యూట్యూబ్ లో బోలెడ్ వీడియోస్ అవైలబుల్ గానే ఉన్నాయి. అండ్ మార్కెట్ లో కూడా కొన్ని లక్షల ప్రోడక్ట్స్ మన హెయిర్ ని ట్రీట్ చేస్తామని, మన స్కిన్ ప్రాబ్లమ్స్ ని ట్రీట్ చేస్తామని బోలెడు క్లెయిమ్ చేస్తూ ఉన్న ప్రోడక్ట్స్ కూడా మనకు అవైలబుల్ గానే ఉన్నాయి. అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మనకు పీస్ ఆఫ్ మైండ్ అవైలబుల్ గా లేదు. మనం ఎన్ని చేస్తున్నా, ఎన్ని అప్లై చేసుకుంటున్నా, ఎంత కేర్ తీసుకుంటున్నా కానీ మనకు మన మీద ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ మనకు పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే అది మన ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. యాక్సెప్ట్ హౌ ఎవర్ యు ఆర్. ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయి, డార్క్ స్పాట్స్ ఉన్నాయి, అండ్ స్కిన్ ట్యాన్ అయింది, ఫేస్ అంతా పిగ్మెంటేషన్ ఉంది. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ ఎ స్కిన్ ఇష్యూ, ఇట్ క్యాన్ బి సాల్వ్డ్. అంతేకాని అది మనల్ని కృంగదీసేంత, మనం బాధపడేంత దానికి ఛాన్స్ ఇవ్వకూడదు. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే, స్కిన్, హెయిర్ అనే కాదు, లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా మనం వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ మన ఫేస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు ఎలాంటి స్కిన్ ప్రాబ్లం అయినా, ఫేస్ ప్రాబ్లం అయినా, లేదా హెయిర్ ప్రాబ్లం అయినా ఫేస్ చేస్తున్నా సరే, మీ ఫేస్ లో కనిపించే ఆ కాన్ఫిడెన్స్ వాటన్నిటిని జనం పట్టించుకోకుండా మీ కాన్ఫిడెన్స్ ఇచ్చేంత అందం ఫేస్ లో అమ్మాయిలకి మెయిన్ గా ఇంకేమీ ఇవ్వదు. మనం ఎంత లాంగ్ హెయిర్ ఉన్నా, ఎంత బ్లాక్ హెయిర్ ఉన్నా, ఎంత క్లియర్ స్కిన్ ఉన్నా, కాన్ఫిడెన్స్ లేకుండా, మీకంటూ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లేకుండా ఉంటే ఆ అందం ఇన్కంప్లీటెడ్. మనం హెయిర్ కానీ, స్కిన్ కానీ కొంచెం కేర్ తీసుకుని, కొంచెం పేషెన్స్ గా చూసుకుంటే అన్నిటినీ రిపేర్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో బ్యూటీ హోమ్ రెమెడీస్ అని, ప్రోడక్ట్ రివ్యూస్ అని చెప్పేసి కొన్ని లక్షల వీడియోస్ మనకు అవైలబుల్ గా ఉన్నాయి. బయట కూడా కొన్ని కోట్ల మార్కెట్ దాని అంతటికి. వాటన్నిటికీ కారణం మనం సాల్వ్ చేసుకోవాలనే కారణం 50% అవుతాయి. కొంతమంది ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోయి దాని మీద ఇది ట్రై చేసి, అది ట్రై చేసి, ఇది ట్రై చేసి 100 రకాలు ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అదే ఆ ఇన్సెక్యూరిటీని వాళ్ళు మనకు క్రియేట్ చేయడమో, లేకుంటే మనం ఆ ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి వాళ్ళకు ఆపర్చునిటీ ఇస్తున్నాం అనమాట. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకునే విధంగా వాళ్ళు మనల్ని ఫీల్ అయ్యేలాగా చేసే అడ్వర్టైజ్మెంట్స్, లేదా ఫీలింగ్స్, పక్కన వాళ్ళ మాటలు, ఇవన్నీ కూడా మనల్ని కృంగదీసి దాని గురించి ఎక్కువగా మనం బాధపడేలాగా చేస్తున్నాయి. సో వాటన్నిటినీ ఫస్ట్ మీరు తెల్లగున్నారా, నల్లగున్నారా, జుట్టు ఉందా, జుట్టు లేదా, డ్రై హెయిరా, ఆయిలీ హెయిరా అనేది పక్కన పెట్టేసి ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకొని అనలైజ్ చేసుకొని మీకు ఎలా ఉన్నా కానీ యూ ఆర్ బ్యూటిఫుల్. ఫస్ట్ అది నమ్మండి. మీరు ఎలా ఉన్నా మీరు మీకు అలానే అందంగా ఉన్నారు. ఇట్స్ ఏ గాడ్స్ క్రియేషన్. సో యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ హౌ ఎవర్ యు ఆర్. కొంతమంది ఉంటారు అనమాట, పక్కన వాళ్ళని హర్ట్ చేయడానికే ఉంటారు. ఏవైతే షార్ట్ కమింగ్స్ ఉంటాయో, అంటే ఏవైతే కొంచెం లోటుపాట్లు ఉంటాయో వాటిని హైలైట్ చేసి పక్కన వాళ్ళని బాధ పెట్టే వాళ్ళు మన చుట్టూ తప్పకుండా ఉంటారు. అలాంటి వాళ్ళని మనం లైఫ్ లోంచి కట్ ఆఫ్ చేసుకుంటూ, వాళ్ళ మాటల్ని చెవి లోపలికి కూడా ఎంటర్ అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటూ, అండ్ మన మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకుంటూ, పాజిటివ్ మైండ్ తో, పాజిటివ్ యాటిట్యూడ్ తో, పాజిటివ్ థాట్స్ తో ఎప్పుడు ఉంటే మనం ఎలాంటి స్కిన్ ప్రాబ్లం అయినా, హెయిర్ ప్రాబ్లం అయినా, అండ్ ఈవెన్ హెల్త్ ప్రాబ్లం అయినా సరే అది కంపల్సరీగా ట్రీట్ అయిపోతుంది. పాజిటివ్ మైండ్ ఉండడానికి మీకు నచ్చిన వర్క్ డైలీ ఏదో ఒకటి చేసుకుని మీరు సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి. అదే సగం రెమెడీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనం ఎన్ని పూసుకున్నా, ఎన్ని మేకప్లు పూసుకున్నా, ఎన్ని కిలోల బంగారం వేసుకున్నా, ఏం చేసినా కానీ ఒక చిన్న చిరునవ్వు మన ఫేస్ మీద లేకపోతే దాని లోటు కొట్టొచ్చినట్టుగా ఉంటుంది. సో మీరు ఎలా ఉన్నా యాజ్ ఇట్ ఈస్, జస్ట్ మీరు అద్దంలోకి వెళ్ళిపోయి ఒక చిన్న స్మైల్ ఇచ్చి చూసుకోండి, వెంటనే 100 రెట్లు అందంగా ఉంటారు. చాలా మంది చేసే కంప్లైంట్ ఏంటంటే మాకు స్కిన్ కేర్ తీసుకోవడానికి టైం లేదు. మన గురించి మనం కేర్ తీసుకోవడానికి టైం లేకపోతే ఎవరి గురించి ప్రపంచంలో మీరు కేర్ తీసుకునే టైం లేదు అని అర్థం. మీకు మీరు టైం ఇవ్వలేకపోతే ఇట్స్ ఎ వెరీ గ్రేట్ మిస్టేక్. మన లైఫ్ స్టైల్లో ఎక్కడో రాంగ్ జరుగుతుందని అర్థం. సో వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకోండి. అండ్ చాలా సింపుల్ గా, చాలా ఈజీగా మనం మన గురించి కేర్ తీసుకోవడానికి కావాల్సిన సింపుల్ బ్యూటీ టిప్స్ చెప్తూనే ఉంటాను. వాటిని ఫాలో అవ్వండి అండ్ కాస్త ఎప్పుడు నవ్వుతూ ఉండండి.
ఇందులో మీకు ఏమి నేను అది పూసుకోండి ఇది రాసుకోండి అని నేను రెమెడీలు చెప్పట్లేదు, కానీ వాటన్నిటికంటే కూడా నేను ఏ రెమెడీ చెప్పినా, హెయిర్ ప్యాక్లు చెప్పినా, ఫేస్ ప్యాక్లు చెప్పినా, ఫేషియల్స్ చెప్పినా అన్నిటికంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్. నా మాటలు మీకు ఎలా అనిపించాయో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎందుకంటే నాకు మీ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చాలా మంది రాసిన కామెంట్స్ కానీ నాకు పెట్టిన ఇన్స్టాలో మెసేజ్ కానీ చదివిన తర్వాత ఐ థాట్ నేను మీతో షేర్ చేసుకోవాలి ఈ విషయాలని అనిపించింది. ఇవి చాలా సింపుల్ థింగ్సే, కానీ మన లైఫ్లో వీటిని ఇన్కల్కేట్ చేసుకోవడం, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో నేను ఇంకా బోలెడు మీ హెయిర్ కేర్కి సంబంధించి, స్కిన్ కేర్కి సంబంధించి, మన హెల్త్ కేర్కి సంబంధించి ఓవరాల్గా బోలెడు హోమ్ రెమెడీస్ డిస్కస్ చేస్తూనే ఉంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అంతవరకు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ సండే. బాయ్.